నిద్రపోతే ఏం చేయాలి ఏం సుపక్క ఇసంటోని ఎత్తుకొచ్చిన ఏం చేసి పప్పులో ఉప్పేరా పప్పులు ఉప్పేసేది మా ఎక్కువ కదా ఇక్కడ ఎలా పరిగెత్తి వస్తాను తర్వాత చేసి పోయి వాసం స్వామి నిధులా సమయం సందర్భం ఉంది ఎంతదా మొగుడైపోతే ఇప్పుడంటే అప్పుడు లేపేదైనా తెల్లారిపోతే ఏం చేసేది ఆయన బాధపడుతున్నాడు ఏం కాకుండా ఆయన వల్ల ఎవరో ఎత్తరాత్రి వచ్చి నా నిద్రను భంగం చేస్తున్నారు Oh,
అయిపోయిన వాడికి వాడు కొట్టి ఈడ్చుకొని నువ్వేం చేశావే? నేను ఇంటికి కూర్చోన్నానా నన్ను ఊరికి పెట్టి పోస్తానవా పోయా ఊరికి పని చేస్తాను లేదా ఊరికి పని చేసేటప్పుడు మా జీవితం పని చేయాలా నేను చెప్పేది బాగా ఏడు సీరియస్ ఊడికి పనులు ఎక్కడ దాంట్లో విరాట్ రాజు భార్య సుదేశ అంత విరాట్ రాజు ఎవరు మమ్మల్ని ఏడిస్తే ఏడవద్దే నా బంగారు నా లడ్డు నా చేతులు నా జాంగిరి పెట్టుకొని ముగ్గులాడి ముగ్గులు చూసిన ఏడిస్తే ఇంకొక గుర్తులు వేస్తారు ఎవరన్నా ఏడ్చే కన్నాన్ని వాదాస్తారా పట్టుకుని పడతారా నువ్వు ఒక మోగోడని కూడా ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత భయపడతాం. Oh,
నేను కాబట్టి నీ కాపురం చేస్తా ఉన్నా. పండ్లు నేను కాబట్టి కాపురం చేస్తా ఉన్నా. లేకుండా పోతే గిట్టాడు ఎప్పుడో నేను మా అన్న నా తమ్ముళ్ళు నీతో కాబట్టి మేము కాపురం చేస్తున్నాం. ఇతను నోటిగా కట్టుకొని అభిమానం అయిపోతుంది, ఆడుమానం అయిపోతుంది, అరణ్యాల పాలైపోతుంది. ఇదంతా నీ వల్ల కాదు, నా వల్ల కాదు. మీ అన్న గుర్తుగా మన కాదు మన కొరికి కష్టాలు వచ్చి ఉంటుంది. ఆయన కొరికి జోగం అన్నాడు, జోగం లేకపోతే నన్ను పెట్టినాడు. ఇప్పుడు మాట్లాడుతుంది వాళ్ళు వచ్చి నన్ను ఎలా మనకు ఏది ఉంచుకుంటే మన ఎదురు పడుతుందని ఇక్కడ మూసుకెళ్తుంది. నేను మూసుకెళ్తున్నాను కాబట్టి తెలిస్తే గొప్ప మాట్లాడే పనొద్దు, మనం ఇంకా ఆటాడే పనొద్దు. లేచిపోతా ఉంటాం జనమంతా. మన బాధం అండి శాపం సంఖ్యలో పెట్టుకుని మాతో కాసుకొని వాళ్ళు పోతున్నారు వాళ్ళ బాధకి, మన బాధ. ఏమా మీ అన్న మంచోడు, నువ్వు మంచోడు, నేనే సెట్ నువ్వు మంచి గాలిలో దేవుడు నువ్వే దిక్కటి ఎట్టది జోదం ఆడతారు ఎవరన్నా రెచ్చగొట్టారే Thank you.
సస్యశ్యామలంగా నాడు ఎందు కానీ పంట ఎందు కానీ సంపూర్ణంలో కలపలో అదే కదా నాకు వాన విన్నప్పుడు ఆడితే ధర్మమే జయము లేకుండా కొంచెం వాన పడతా ఉంది రేటు కూడా ధర కట్టకుండా చేయించు ఎట్లా కానీ చేతిలో ఆడితేగాక నువ్వు మీ అన్న మీరంతా నేను చచ్చిపోతా వాడిని సంతావా సంపవా ఏమే నేను చచ్చిపోతాను అనే దాన్ని నమ్మనే చూస్తున్నాయా కూర్చున్నాడు కథ ఏమే బెదిరించి ఆడదాన్ని ఆ క్షణం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అగ్నినైనా ఉరినైనా నీళ్ళనైనా వాడి సంపలే కనుకో నేను చచ్చిపోతా వీళ్ళంతా చూస్తాను ఎవరంతా వాళ్ళని ఏడగొట్టుకున్నాడు గీసినాడు చూడ ముగ్గురు ముందర ఆడది ఈ మాట చెప్పాలంటే వాడిని వాణిగా చంపేది నిన్ను కాల్ చేస్తాను నేను చచ్చిపోతాను ఆ పాపం నాకెందుకు వాడి సంపవ సంపవా ఎన్ని పాపాలు చేసినానో ఎలా తీసుకునేదానికి ఈ మాటతో వాడిని సంపు వాడి సంపు శ్రీ అత్తే మహాపాత్రమే నేను చచ్చిపోతాను నేను సత్యాన్ని దాన్ని ఎంతసేపు కొట్టుకోవాలా నేను ఊరు పోసుకునేస్తా ఊర పోసుకునేది కదా ఊరి వేసుకుంటాను ఊర పోసుకునేది ఓ ఎర్రక్క ఓ సుబ్బక్క ఓ నల్లక్క ఓ ఆయక్క అయ్యక్క చిన్నక్క పెద్దక్క నలుబక్క సస్తానంటున్నా మళ్ళీ వాళ్ళంతా ఎందుకు వేస్తున్నావా వాళ్ళంతా పట్టుకుని కొంచెం బిడాడుతామని ఉండదు నాకు నా బాధ చెప్పుకొని ఒకే బోధగా ఉన్నది బాధ అంటే ఈ పని ఇది బాధ ఓ బాధ అంటే కళ్ళలో నీళ్ళు ఓయమ్మ ఓ అనురాధమ్మ ఓ నిగడమ్మ ఓ ఆశయమ్మ లతమ్మ మాయమ్మ చిన్నమ్మ మా పిల్ల చూడమ్మ చిన్న మంచిన మేడ నాది ఇక్కడ వీళ్ళందరూ నీకు బంధుకుంటే చిన్నమ్మ నన్ను చచ్చిపోమంటాడు చూడు టైం వచ్చింది నువ్వు ముందు మాత్రం లేదు కానీ మనిషి కొంచెం లాగా ఎక్కిరండి లావేమిలా ముందు ఎట్టున్నాడు సీట్లు మరి ఏమే నా మాట అయితే నా నోట్లో మాట పూర్తి కాకముందు ఆ పని చేసు కాట్లేదులే అమ్మ ఈ ఊరికి వచ్చినాడు స్వామి మొన్నంతా కూడా అమ్మట్లో కూడా బాగున్నాడు బిడ్డ సిద్ధు మాట్లాడి వచ్చినాడు జ్ఞానాసక్తి దగ్గరకు నిందో అమ్మా అది ఎవరితో నాకు కనపడాలా నాకు తెలియాలా పట్టుకుంటాను ఆన్నే చూసిస్తాను అనుమానం పుట్టి మళ్ళీ ఆడదు లంచి ముట్టుకొని నువ్వు అనుకుంటాను మళ్ళా గిన్నెలో కవలం కలుపుకొని కాలు చుట్టుకొని ఏరికి రావాలా నోటికి రావాలా అట్ట వాళ్ళు ముట్టుకొని నువ్వు అనుకుంటానవే ఆ పెళ్ళ కూడా వస్తుంది ఎవరు ముఖ్యం ఎవరితో సరితి ఆ సరితి ఎవరితో తెలియదా ఆ సరితి ఒళ్ళంతా మసి నా మొత్తం వస్తారు దోమలు ఎక్కువ బాగా వంటింట్లో చేరుకున్నావు రకరకాలుగా చేసుకుని తింటావు అది ఏందో పలావులంట చపాతీలంట పూరీలంట చికెన్లంట మటన్లంట
నేనంతా తాళపూర దించి నన్ను వదిలేసి నేనే కదా పస్తు పడు కూడా చిన్న చేపలంతా పెద్ద చేపలంతా వీళ్ళు తింటామనేదేనా మా అన్న పుణ్యాత్ముడు నిన్న గొడవలు తీసుకొచ్చినాడు తీపి గొడవలు తెచ్చాడు అది అదంతా వద్దు నువ్వు చంపేవాడా కాదా నువ్వు గమ్మును మూసుకోపో నువ్వు మూసుకోపో గమ్మును పోతే మానం మధ్యాహ్నం కాడికి అయిపోయి పారేస్తా చెప్తా ఉన్నా నువ్వు ఒక పూడికి ఒక పూట కడిగితే సరే నాకైతే నువ్వు చేసుకున్నావు దాన్ని చేసుకోండి నువ్వు అది మనిషి ఈడింపు చేసుకొని చెయ్యి మొత్తం ఒక పెద్దగా అదే నయం నీకన్నా నన్ను ప్రేమించింది ఒక బిడ్డ కలుపుతుంది నా జీవితమే కష్టాలు బలైపోయాయి దాంతో కూర్చున్న నెమ్మదిగా అయ్యన్న కుండేమో వాడో సంపు కూడా కనిపించారు ఈ మాట చచ్చిపోతే ఈ మాట ఇప్పుడు చచ్చిపోతే నేను ఏం కలాటేడా ఒకరితో కాపురం చేసిన ఒకరితో అంతే బెల్లం పెంచుకోవాలని నువ్వు ఒకరు తయారైనా గౌరీ అమ్మ ఉంది అని చెప్తా నీ లంచ్ పెంచుకోవాలని కోసం వస్తామన్నా బాగా వేస్తాను ఈ ఊళ్ళోకి వచ్చిన అందుకే బాగా వస్తాను వస్తున్నా సావాలనుకున్నావు సావే ఆయన మారేది నువ్వు కూడా మారిపోతావు నన్ను ఏడుస్తాను అన్నా సినాయన నన్ను ఏడుస్తానంటే సినాయన కొరక ఇచ్చిపోయింది చెడిపోయిన నా పేరు ఇచ్చిపోయింది చేస్తానండి నేను మంచిగా ఉండి దీన్ని రాసుకొని పోయింత అందరూ అన్నోళ్ళండి నీ బొత్తు ఎట్లా మొగుడు కాకపోతే నిన్ను వదిలేసి గుట్టులోడేస్తాను పక్క నిన్ను కళ్ళ మొగుడు గలాట ఆడుకుంటాడు నీకే పని వద్దు ఏంటి గలాట ఇప్పుడు అనుకుంటే అందరికీ పెళ్ళాం అంత బాధ ఆ సంబంధం చేసుకుంటే బాగా ఫ్యాక్టరీలో మూసేసాడు రా బెంగళూరు అన్ని ఫ్యాక్టరీలు నిలబడుకుంటాను ఆ బెంగళూరు అంతా నేను వేసుకుంటా నా పేరు రాయి చేసుకుంటాను బాంబే పోయి ఆడ వేసినావు మళ్ళీ ఏం కావాలా మైసూరు మహారాజు పెడతాను నేనేం చేశాను ఇంత చోట్ల యాగలన్నా రాసేసి నా నెత్తిని మెరకాడున్నాను మా నాయన మా అప్ప మా నాయన అమ్మ పట్టు కూర్చున్నాను అదేమో అర్జుడికి మా నాయన వద్దు నాయన పెళ్లి వద్దు పెళ్ళి వద్దు అట్లా తిరుగుకుంటే సరిపోయింది నాకేం వయసు అయిపోయింది మొన్న పదాలు పూర్తి పదాలు పెట్టింది ఎవరు చెప్పింది నీకు నాలుగేంటి పెళ్లి చేసేసి నాకు నేను చేసుకోవాలి నువ్వెక్కడ వస్తున్నావు చూడాలి పోతే పోయేది ఎట్లా పోదు కానీ ఎట్లా పోయేది పోతే పోదు కానీ వ్యాపారం కడే ఎంత అడ్వాన్స్ తీసుకున్నావు డేట్లు చెప్పాము మేము నువ్వు అసస్తావా మమ్మల్ని అందరినీ చంపుకు నువ్వు నేను చచ్చిపోతాను నా స్వామి అక్కడికి వచ్చే సావద్దే నా బంగారు నా దగ్గర నా సోపులు నా జాగి అని ముక్కు పెట్టుకున్నాను పాపలు దాన్ని తలకాయ నువ్వు
కొట్టపో దూరం పో. ఈ పక్కనే ఉంది నీ ప్రాణం అయిపోతుంది. ఓయమ్మా రకరకాల బ్రిక్స్ నేను అప్పుడు ఎక్కడ జ్ఞాపిక కారవాడ మాత్రం ఎడకు ఏమన్నా 100 గ్రాములు తగ్గిపోయాడు. 100 గ్రాములు కాదు 10-15 కేజీలు తగ్గి మనిషి ఉన్నాడు కానీ ఈడే కూర్చున్నాడు. ఏటట్టా ఇంట్లో వాళ్ళు ఏళ్ళు చూపిస్తే బయట వాళ్ళు కాలు చూపిస్తారు. ఇది కథ. వాడిని నువ్వు సంపువా ఎదురేనా కల్లా ఇప్పుడు దాన్ని మంచి కోప చెప్పు, నా బతుకు మంచి కోప చెప్పు, కడుపు కన్నం చెప్పు, తాళకు ఒక నూనె చెప్పు, ఒక మూర పువ్వు చెప్పు, నీ బతుకు. నేను కాబట్టి నీతో కాపురం చేస్తాను. ఒకటైతే ఎవ్వద్దు కూర్చుండు. చిత్తూరు బస్ స్టాండ్ లో ఆడ పోయి బాగా అలవాటు కాబట్టి నువ్వు బాగుంది నీకు తెలుసు నా పేరు. ఈ బతుకు నేర్చుకుని నువ్వు బెంగళూరు చేస్తావు. కొట్టు సుద్దువా మా నాయనతో చెప్తా. 600 దారం కథ చెప్పి కట్టి చెప్పింది ఏమని నేను మాన్సన్ నువ్వు సావల్లా నేను కళ్ళారా చూడాలి. నువ్వు ఎక్కడ వస్తావు ఇదేంటి బిర్రుగా పోతావు. కాదు కానీ ఒక బెల్లం 5 బెల్లం తీసుకురా తిని చచ్చిపో. అది నేను తెస్తే నువ్వు చచ్చిపోయేది. నాయనా ఆ రోజు గుడికి బెల్లం ఉంటే ఒక ముద్ద దాన్ని తిని చచ్చిపోతా. ఏమి బెల్లం కాదండి గొంతు బెల్లంతో చచ్చిపోతారు ఎవరన్నా. ఆ బెల్లం తీసుకొచ్చి ఒడిశాలు తీసుకొని నూరుకొని ముద్ద తీసుకొని ఆ కబడంలో లోపల దూసి మింగేస్తా. నేను చచ్చిపోతానే. ఎంత లావు ఆడితే మళ్ళీ నీకు దొరకదు. నీ యొక్క డోర్ 170 మంది పోయి అసాలు కట్టారు. ఏమిటా అసలుతాయా నా మాత్రం నీకు చెప్తారా? ఇన్ని దినాలు నేను కాలం పడేసుకోండి. నీళ్ళు తప్పికమ్మా. ఇప్పుడు అన్నం తినాలి స్వామి. ఇప్పుడు ఒక ముద్ద సంగతి సెకండ్ తినాలమ్మా. మా యాత్ర చేస్తాను స్వామి. నేను ఉగాది పండుగ రోజు కూడా ఎన్నే పడి ఉంటుంది ఆయన. నాకు ఎవరు పాయసం వచ్చినారు. ఆ పాయసం అన్నా ఖర్చుమ్మా. నాలాంటి ముగ్గురు నీకు కాపాడు ప్రాప్తులే. నేను పెట్టేది ఇచ్చినదానికి
రేపన్నా చేయక సుపక్క రేపన్నా ఒక మొదటిసారికి పప్పు రేపు తినేసి చచ్చిపోతా నువ్వు సావాలంటున్నా సావు నేను వంట పని పోవాలి చదువుకో అడుక్కో ఉంటాయి ప్రాణం మూసిందా ఏమే లేదా ఇప్పుడే దూకే అవుతున్నారు దూకేస్తాడు నీకు లోపల నాకు తెలుసు భయమే మరలా 12 ఏళ్ళ ప్రేమ 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 సరే నా నేర్చిన మాటలతో వాళ్ళని నర్తనశాలకు రప్పించే బాధ్యత నాది వాళ్ళని చంపే బాధ్యత వాళ్ళని సంపదనా శత్రు పో శత్రు ఉంటుంది దీని మీద ఉండే కాలం మీకు దాని మీద లేదు కదా చూడే పోయి సాగు మొగడికి ఇప్పుడు దాని మీద కలవా మాకు లేదు నేను మాకు ఎప్పుడు ఏమే నేను దాని దగ్గరికి పో ఆ దెయ్యం దగ్గరికి ఆ ఇడిమి దగ్గరికి పో దాని దగ్గరికి పో దాన్ని చూసుకోవాలి కదా నన్ను మాట్లాడాలి సరే వాళ్ళు చంపేస్తా సరే ఆటముచ్చే